రెసోనెన్స్ జూనియర్ కాలేజీలు స్కూళ్లు సంయుక్తంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రెసోఫెస్ట్ 2025 నిర్వహించాయి. తెలంగాణలోని 35 క్యాంపస్లకు చెందిన 7,000 మందికి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రారంభ వేడుకకు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఎస్. కృష్ణ ఆదిత్య, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఈఓ ఎండి డాక్టర్ జయతీర్థ్ ఆర్. జోషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో నృత్యం, సంగీతం, నాటక రంగాల్లో ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అంతర్ క్యాంపస్ పోటీల్లో విజేతలైన విద్యార్థులను, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ తారలు విచ్చేశారు. రెసోఫెస్ట్ అంటే జిజ్ఞాస, సృజనాత్మకత స్వభావం అని రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు అన్నారు. ఇది ఒక కార్యక్రమం మాత్రమే కాదని, రెసోనెన్స్ ఆత్మను ప్రతిబింబించే ఒక కార్యక్రమం అన్నారు. టీనేజ్ వయస్సు జీవితంలో అత్యంత కీలకమైన దశ అని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు. రాబోయే కొన్నేళ్లలో అనేక కొత్త అవకాశాలు వస్తాయని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. జీవితం ఎప్పుడు సవాళ్లు విసురుతూ ఉంటుందని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సినీ నటులు కిరణ్ అబ్బవరం. హాయ్, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియకుండా వచ్చాను. ఒక చిన్న సైజ్ కాన్సర్ట్లో వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఏరియా అండ్ దిస్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు జస్ట్ రెసిడెన్స్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మొన్ననే హేమంత్ గారు చెప్తుండే. ఐ థింక్ ఇట్స్ అ వెరీ అంబిషియస్ అండ్ ఇన్స్పైరింగ్ జర్నీ మీ అందరిది. అండ్ జస్ట్ టు సీ ద ఎనర్జీ ఆఫ్ all you students here and all the possibilities. ఇంకా అందరూ ప్రతి ఫీల్డ్లో ఇక్కడ అందరూ ఇంజనీర్స్ అవుతారని నేను అనుకోవట్లేదు. బట్ ఆ ఇంజనీర్స్ అయ్యి చాలా ఎక్కువ చేస్తారు. వరల్డ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇన్ ద నెక్స్ట్ 3-4 years and completely open to opportunities and it's up to you guys. And how am I affected by Purana? Yes sir. Chala inspired, definitely. Chala inspired and also feel ఒకసారి చదివిన తర్వాత మహాభారత్లో ఒక పుస్తకం చదవడం అవసరం లేదు, ఒక అధ్యాయం కూడా చదవడం అవసరం లేదు. ఒక పేజ్ చదివినా యూ రియలైజ్ హౌ limited we can think and imagine because of the depth of writing in the Puranas. So it just shows us how much greatness was there back in the day when people wrote those. అదే ఇందాక చెప్పినట్టు టెక్నాలజీలో కానీ ఏదైనా మీకు చెప్పగలిగింది ఏమీ లేదు. మాకన్నా మీరు చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు. వయసులో కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి అక్కడి నుంచి దాటి వచ్చాం కాబట్టి నాకు అనిపించేది ఏంటంటే ఎప్పుడు ఏది అందరూ ఒకసారి నవ్వండి గట్టిగా, అలా నవ్వండి, అందరూ హ్యాపీగా స్మైల్స్ పెట్టండి. అందరూ ఇది ఎంత చక్కగా నవ్వుతున్నారు చూడండి. లైఫ్ అంతే సింపుల్, హ్యాపీగా నవ్వుతూ ఉండండి. నన్ను నమ్మండి, ఏదేమైనా హ్యాపీగా నవ్వుతూ ఉండండి. ఇప్పుడు మనకు అనిపిస్తుంది మీరున్న స్టేజ్లో అరే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో చిత్తకొట్టేద్దాం, అన్నీ సాధించేద్దాం, ఇంకా హ్యాపీగా ఉందామని, ఇంకొక ఫేజ్లో ఇంకా హ్యాపీగా ఉందామని. కానీ ఇయర్ పెరిగే కొద్దీ కష్టాలు పెరుగుతాయి తప్ప ఏం తగ్గవు. మనం చేయగలిగిందంతా ఏంటన్నా ఉంది అంటే నవ్వుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవడమే. నాకు 27 years వస్తే కానీ తెలియదా నాకు లైఫ్లో నాకు ఏం కావాలి, నేను ఏమవుదాం అనుకుంటున్నాను అన్న రియలైజేషన్ నాకు ఎప్పటికో కాలేజ్ అయిపోయేసి బయటకు వెళ్ళి జాబ్ చేసిన తర్వాత ఒక 2 yearsకి తెలిసింది. నిజంగా ఒక ఇంటర్మీడియట్ అప్పుడు లేకపోతే బీటెక్ ఏజ్లోనో నాకు ఏం కావాలో లైఫ్లో నేను రియలైజ్ అయితే ఇంకా చాలా బాగుంటుందేమో. కొంచెం లేట్ అయింది. మీరు లేట్ చేయకండి, హ్యాపీగా రిలాక్స్డ్గా మీకు తెలుస్తుంది కదా మీరు దేంట్లో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారు, ఏమవ్వాలనుకుంటున్నారు, మీరు ఏమైతే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనుకుంటున్నారు అది మాత్రమే అవ్వండి. ఏదైనా పర్లేదు, హ్యాపీనెస్ వెనకాల పరిగెత్తండి తప్ప ఏదో నాకు అది చేస్తే బాగుంటుందేమో పక్కన చూసి చేతులు కాల్చుకునే పని అయితే చేయొద్దండి. నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ మీ పూర్ణచంద్రరావు గారు. లాస్ట్ టైం ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అప్పుడు రిక్వెస్ట్ చేసాం అన్ని ఇన్స్టిట్యూషన్స్ని, చాలా స్ట్రిక్ట్గా చేస్తామని చెప్పాం. ఆ టైంలో మీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో చాలా ప్రొయాక్టివ్గా సపోర్ట్ చేశారు, చాలా బాగా చేయించారు. ఒక 2 months బ్యాక్ మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేశాం
నేను కూడా ఇక్కడ తెలంగాణలో ఏపీలో ఇంటర్మీడియట్ చేశాను. ఒక 2 years చూశాను ఎలా ఉంటుందో. ఆ పిల్లలకు కొంత బెటర్గా ఉండాలని అడిగాను. వారికి ఖచ్చితంగా స్పోర్ట్స్ ఉండాలి. 16, 17, 18 years ఏవైతే ఉన్నాయో చాలా క్రూషియల్ ఏజ్. మీరందరూ ఒక మంచి సంస్థలో చేస్తున్నారు ఇంటర్మీడియట్. మీ లైఫ్ గొప్పగా ఉండాలని మీతో పాటుగా మీ సిబ్లింగ్స్, మీ పేరెంట్స్, మీ ఫ్యాకల్టీ, మేము ప్రతి ఒక్కరం అనుకుంటాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ లైఫ్. మీరు ఎంత ఫోకస్లో ఉంటారు, ఎంత గొప్పగా చేస్తారో అది మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ 2 years మీరు ఫోకస్డ్గా ఉన్నట్టయితే మీ కెరియర్ కొంత బెటర్గా ఉంటుంది. 5 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఈ ఇయర్ 5th ఎడిషన్. మా దగ్గర ఉన్నటువంటి స్ట్రాంగ్ అకాడమిక్స్తో పాటు యాన్యువల్లీ ఒక రోజు స్టూడెంట్స్కి కంప్లీట్ రిఫ్రెషింగ్గా ఉండేలాగా అన్ని క్యాంపస్ లెవెల్లో కూడా ప్రిలిమ్స్ కండక్ట్ చేసి ఆ ఫైనల్ వచ్చినటువంటి విన్నర్స్కి స్టేజ్ మీద ప్రజెంట్ చేయడం. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్లో మా దగ్గర చదివి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో సీట్స్ వచ్చినటువంటి వాళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రులకి కూడా ఈ స్టేజ్ మీద ప్రముఖులతో సన్మానం చేయించడం, వాళ్ళ విజయాన్ని అప్రిషియేట్ చేయడం. అట్ ద సేమ్ టైం కల్చరల్ పర్ఫార్మెన్సెస్తో పాటు రెప్యూటెడ్ పీపుల్ ఫ్రమ్ వేరియస్ ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ మాట్లాడడం, మా స్టూడెంట్స్కి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఈ రెజర్ ఫెస్ట్ అనేటటువంటిది లాస్ట్ 5 years నుంచి జరగడం అండ్ ఇది సక్సెస్ఫుల్గా సిటీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జూనియర్ కాలేజ్ ఫెస్ట్గా జరగడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాసెస్లో మాతో పాటు మా స్టాఫ్ మెంబర్స్, పేరెంట్స్ అందరి సపోర్ట్ తోటి యాన్యువల్గా చేయగలుగుతున్నాము. అండ్ డెఫినెట్గా ఇంటర్మీడియట్ లెవెల్లో స్టూడెంట్స్కి అకాడమిక్తో పాటు కొంత రిలాక్సేషన్ కూడా ఉండాలి, ఓవరాల్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండాలి అనేటటువంటిది మా ఫిలాసఫీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని యాన్యువల్గా గచ్చిబౌలి స్టేడియం చేయడం. ఈరోజు రేపు 2 రోజుల పాటు 13th and 14th of November ఈ రెజర్ ఫెస్ట్ ఇక్కడ జరుగుతుంది. మీ అందరి సపోర్ట్ తోటి రెజర్ ఫెస్ట్ 5th edition ఫినిష్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది పేరెంట్స్ అండ్